నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకునేటప్పుడు డ్రగ్స్ ఏవైనా అంటే మెడికేషన్స్ అంటే మన రోజువారీ మెడికేషన్స్ అంటే మెడికల్ కండిషన్స్ ఉంటాయి కదా, హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, వీటికి మనం ఏదైనా మెడికేషన్స్ వాడితే అవి మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ని కాజ్ చేస్తాయా అంటే చాలా వరకు ఈవెన్ మానసిక ఇబ్బందులు అంటే షిజోఫ్రీనియా కానీ, డిప్రెషన్ కానీ, ఈవెన్ యాంగ్జైటీ కానీ ఈ మెడికేషన్స్ వాడడం వల్ల కూడా ఈ కొద్ది గొప్ప మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. యూజువలీ ఈ డ్రగ్స్ మనం ఏదైతే మెడికేషన్స్ రెగ్యులర్గా వాడుతున్నామో అవి చాలా వరకు మనకు అంగస్తంభనకి ప్రాబ్లం అయ్యేటట్టు చేస్తాయి. సో ఇవన్నీ ట్రాన్సియంట్ అంటే యూజువలీ డ్రగ్ ఆపగానే ఒక కొద్దిగా టైం తర్వాత మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పోయి వాళ్ళకి ఎరెక్షన్స్ యూజువల్గా వస్తాయి. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే ఈ మెడికేషన్స్ లాంగ్ టర్మ్గా యూజ్ చేయటం వల్ల ఈ మెడికేషన్స్ ఆపినా కానీ వాళ్ళకి డిస్ఫంక్షన్ అనేది అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎలా రివైవ్ చేయాలి? మనం ఆల్రెడీ వాళ్ళు డ్రగ్స్ వాడుతుంటారు అంటే మెడికేషన్స్ వాడుతుంటారు. ఇప్పుడు డయాబెటిక్ మెడికేషన్స్ ఆపలేము, మనం అవి కంటిన్యూ చేయాల్సిందే. ఈ డ్రగ్స్ ఆపితే వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ కావట్లేదు. సో వాళ్ళకి అడిషనల్ డ్రగ్స్ కూడా పెట్టడానికి లేదు, ఎందుకంటే ఎనీ కార్డియాక్ ఇష్యూస్ కానీ, ఎనీ కాంప్లికేషన్స్ విత్ ఆన్గోయింగ్ మెడికేషన్స్తో కానీ, ఈవెన్ డిసీజ్తో కానీ ఉండవచ్చు. అందుకని వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్స్లో అంతగా ఆల్టరేషన్స్ చేయకుండా ఈ బేసిక్ థింగ్ ఏవైతే ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ వాస్కులర్ డిస్ఫంక్షన్స్ ఇన్ పెనిస్ అంటే అంగస్తంభనకి కారణమైన బ్లడ్ సప్లై తగ్గుతుందో దాన్ని ఇంప్రవైజ్ చేయడం వల్ల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. అందులో మనం ఈజీ న్యాచురల్ వే అండ్ ఇబ్బందికర అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని టెక్నిక్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీలో ఏమవుతుంది అంటే ఈ చిన్న బ్లాక్స్ కానీ వాటిని తొలగించడం ద్వారా ఈ మన షాక్ సెషన్స్ తర్వాత అంటే వీక్లీ సెషన్స్ ఇస్తాం మనము. ఈ వీక్లీ సెషన్స్లో చిన్నగా నియోవాస్కులరైజేషన్ కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవైజ్ అయ్యి అండ్ ఈ అంగస్తంభనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేస్తాం. సో ఇందులో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే ఒక పేషెంట్ కానీ మన దగ్గరకు వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతున్న క్లయింట్ కానీ వాళ్ళు అసలు ఏ మెడికేషన్స్ వాడుతున్నామని డీటెయిల్స్ తీసుకుంటాం. అందుకనే వచ్చే వాళ్ళని మెడికేషన్స్ రిపోర్ట్ తీసుకురమ్మని కూడా చెప్తుంటాము. సో కానీ కొంతమంది మర్చిపోతుంటారు, నెక్స్ట్ సిట్టింగ్లో తీసుకురమ్మని చెప్తుంటాము. సో అవన్నీ చూసుకొని అంటే వాళ్ళు ఏవే మెడికేషన్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. వాళ్ళు ఏదైనా మెడికల్ కండిషన్స్లో ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించి కరెక్ట్గానే వాడుతున్నారా, ఇంకా ఏమన్నా డ్రగ్ పెంచాలా, ఇవన్నీ చూసుకొనేసి వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వీలైనంత మార్పులు అంటే నిజంగా ట్రాన్సియంట్గా కాజ్ చేసే ఏదైనా మెడికేషన్స్ ఉన్నాయా, దానికి తగ్గ మెడికేషన్స్ ఏమన్నా పెట్టాలా, అవి కూడా చూసుకొని తగిన మార్పులు చేసుకుంటూ మనం షాక్ వేవ్ థెరపీ ఇస్తే అతను ముందులాగా ఎరెక్షన్స్ ఇంప్రూవైజ్ అయ్యి ఆ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవైజ్ అయ్యి అతనిలో ఉన్న గ్రీఫ్ కూడా తగ్గించవచ్చు. దీన్ని కొద్దిగా అంటే వాడుతున్న మెడికేషన్స్లో అంతగా మార్పులు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం షాక్ వేవ్ థెరపీని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.